హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఫిజిక్స్లో 5th చాప్టర్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్ పేరు వచ్చేసి వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. సో వర్క్ అంటే ఏంది, పవర్ అంటే ఏంది, ఎనర్జీ అంటే ఏంది ఈరోజు తెలుసుకుందాం. సో వర్క్ వచ్చేసి అసలు వర్క్ అంటే ఏంటంటే, వర్క్ డెఫినేషన్ వచ్చి వర్క్ ఈజ్ సేడ్ టు బి డన్ వెన్ ఏ ఫోర్స్ డిస్ప్లేసెస్ ఏ బాడీ. అంటే ఒక ఫోర్స్ వర్క్ ఏం చెప్తుందంటే పూర్తి అయిందని చెప్తుంది. ఎప్పుడు ఒక ఒక మనం అప్లై చేసిన ఫోర్సు ఒక బాడీని మనం ఒక ఫోర్స్ తీసుకొని దాన్ని ఒక బాడీ మీద అప్లై చేస్తే అది కొంత డిస్టెన్స్ ట్రావెల్ అయితే దాన్ని వర్క్ అంటారు. వర్క్ కంప్లీట్ అయిన దాన్ని వర్క్ డన్ అంటారు. వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ అంటే వర్క్ పూర్తయింది వెన్ ఏ ఫోర్స్ అంటే ఒక ఫోర్సు ఎప్పుడు ఒక ఫోర్సు ఒక బాడీని డిస్ప్లేస్ చేస్తే అంటే కొద్దిగా డిస్టెన్స్ తీసుకుపోతే దాన్ని డిస్ప్లేసెస్ అని అంటారు. సో వర్క్ డెఫినేషన్ వచ్చేసి అది. వర్క్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, వెన్ ఏ ఇంజన్ లిఫ్ట్స్ వాటర్ టు ఫిల్ ద ట్యాంక్ ఆన్ టెరెస్ ఆఫ్ ఎ బిల్డింగ్ సమ్ వర్క్ ఈజ్ డన్. అంటే ఒక ఇంజన్ లేదా ఒక మోటార్ వాటర్ని ఫిల్ చేస్తుంది, ట్యాంక్లో వాటర్ని ఫిల్ చేస్తుంది. ఎక్కడ? బిల్డింగ్ మీద. అంటే ఒక కొద్దిగా పని జరిగింది. సో దాన్నే ఇలా పని మనం అప్లై చేసిన ఫోర్స్ అంటే మనం ఈ ఫోర్స్ అప్లై చేస్తుంది కదా ఈ మోటార్, ఈ ఫోర్స్ అప్లై చేస్తే అక్కడ ఏం జరిగింది, వాటర్ అనేది కింద నుంచి పైకి వెళ్తుంది, టెరెస్ ఆఫ్ బిల్డింగ్ పైకి వెళ్తుంది. సో వాటర్ పైకి మూవ్ అయిందంటే బాడీ మూవ్ అయింది కాబట్టి డిస్ప్లేస్ చేసింది ఫోర్సు, దాన్నే వర్క్ అంటారు. దీని ఫార్ములా వచ్చేసి W=F/S అంటే వర్క్ డన్ = ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫార్ములా వచ్చేసి ఇది ద ఫోర్స్ ది డిస్ప్లేస్మెంట్ నీడ్ నాట్ టు బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ ఆల్వేస్. అంటే డిస్ప్లేస్మెంట్ నీడ్ నాట్ టు బి ఇన్ ద డైరెక్షన్ అప్లైడ్ ఫోర్స్ ఆల్వేస్. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే W=F/S cos θ అనేది మనకి యాంగిల్స్ వస్తాయి, ఓకేనా. F/cos అది అనేది ఏం యాంగిల్ లేకున్నప్పుడు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉన్నప్పుడు వచ్చేదే F/cos. అదే F/S cos θ అనేది ఎప్పుడు వస్తుందంటే దాంట్లో డైరెక్షన్ని చూపించేటప్పుడు ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. అప్పుడు మనం ఏ ఫార్ములా అయితే యూజ్ అవుతుందో దాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఆఫ్ వర్క్ యొక్క యూనిట్ ఏంటి? ద SI యూనిట్ ఆఫ్ వర్క్ ఈజ్ ఏ జౌల్, ఓకేనా. SI యూనిట్ వర్క్ వచ్చేసి జౌలు. తర్వాత వర్క్ = ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనుకున్నాం కదా ఇక్కడ. అదే వర్క్కి వచ్చేసి యూనిట్ ఏంటి? ఫోర్స్. 1 ఫోర్స్ = 1 న్యూటన్. ఇక్కడ 1 న్యూటన్ ఇంటూ 1 మీటర్. 1 న్యూటన్ అంటే ఫోర్స్ యొక్క యూనిట్, డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్ ఏంటి? మీటర్. సో ఇలా రాసుకున్నాం దాన్ని. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వర్క్ మీరు ఇది ఫస్ట్ లెసన్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లోనే నేర్చుకొని ఉంటారు. వర్క్ = ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ వచ్చేసి ఫార్ములా ఏంటి? mLT-2 ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా, డైమెన్షనల్ ఫార్ములా L. సో మొత్తం చేస్తే వర్క్కి ఏమొస్తుంది? mL2T-2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పవర్కి ఏంది ఫార్ములా? పవర్ అంటే ఏంది? పవర్ ఈజ్ అ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. అంటే అక్కడ రేట్ ఆఫ్ అంటే బై టైం, అది గుర్తుంచుకోండి. పవర్ ఈజ్ అ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. రేట్ ఆఫ్ అని వచ్చిందంటే బై టైం అని అర్థం. డూయింగ్ వర్క్ అంటే వర్క్ బై టైం. సో ఫార్ములా వచ్చేసి వర్క్ డన్ బై టైం అని ఉంది కదా, వర్క్ డన్ బై టైం. దీని ఫార్ములా వచ్చేసి P అంటే పవర్ = W/T. వర్క్ డన్ అంటే W రాసాం, T అంటే T రాసాం, టైం అంటే T రాసాం. పవర్ = ఎనర్జీ బై టైం కూడా రాయొచ్చు. వర్క్ వచ్చేసి అది ఈ 3 ఫార్ములాలు అప్లై చేసుకోవచ్చు. అది సిచ్యువేషన్ బట్టి ఈ 3 ఫార్ములా ఒకటి యూజ్ చేసుకోవాలి మనం. పవర్కి వచ్చేసి ఫార్ములా వచ్చేసి ఈ 3. యూనిట్ ఆఫ్ వర్క్ వచ్చేసి యూనిట్ ఆఫ్ పవర్కి వచ్చేసి యూనిట్ ఏంటి? SI యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ ఏ వ్యాట్. పవర్కి వచ్చేసి SI యూనిట్ ఏంటి? వ్యాట్. పవర్ = వర్క్ డన్ బై టైం.
వర్క్ డన్ బై టైం. పవర్కి ఫార్ములా చెప్పాను కదా, వర్క్ డన్ బై టైం. పవర్ అంటే ఏంటి, ఇప్పుడు అనుకున్నాం వాట్ అని. 1 వాట్ ఈక్వల్ టు వర్క్కి ఏంటి, ఇక్కడ మనం అనుకున్నాం కదా జౌల్. టైం ఏంటి, సెకండ్. ఇది ఫార్ములా రాసుకున్నాం. ఇది ఒక మీకు బిట్లలో వస్తుంటుంది. 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్. ఈ బిట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక జనరేటర్స్ మీద, బ్యాటరీస్ మీద ఉంటుంది హార్స్ పవర్ అని. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ పవర్ ఈజ్ ml/t-3. దీనికి వచ్చేసి ml/t-2. దీనికి వచ్చేసి డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ పవర్ ఏంది, ml/t-3. ml/t-3 ఎలా వచ్చిందంటే మీరు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు పవర్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఎనర్జీ గురించి మాట్లాడదాం. ఎనర్జీ అంటే ఏంటంటే ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఏ ఎనర్జీ. ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఏ ఎనర్జీ. అంటే వర్క్ చేయాలంటే కొంత ఎనర్జీ అవసరం కదా. ఆ ఎనర్జీ, ఆ కెపాసిటీనే ఆ వర్క్ కావడానికి అవసరమయ్యే ఫోర్స్ ఉంటుంది కదా, దాని యొక్క కెపాసిటీనే ఎనర్జీ అని ఇండికేట్ చేస్తాం. ఆ కెపాసిటీతో మనం వర్క్ చేస్తాం కదా, దాన్ని ఎనర్జీ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్లోయింగ్ వాటర్ పొసెస్ ఎనర్జీ బికాస్ ఇట్ కెన్ రొటేట్ ఏ టర్బైన్. ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ పొసెస్ అంటే కలిగి ఉండడం. ఏ ఎనర్జీని ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ కలిగి ఉంటుంది. ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్కి ఒక ఎనర్జీ ఉంటుంది అనుకోండి. బికాస్ ఇట్ కెన్ రొటేట్ ఏ టర్బైన్. ఇప్పుడు ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్కి కొంత ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు పైనుంచి వాటర్ పడితే మనకి కొద్దిగా ఫోర్స్ అప్లై అయినట్టు ఉంటుంది కదా. సో అట్లాగా పైనుంచి వాటర్ పడితే ఈ టర్బైన్స్ ఉంటాయి కదా, ఈ టర్బైన్స్ మీద పడతాయి. ఈ టర్బైన్స్ ఏం చేస్తాయంటే రొటేట్ అవుతాయి. రొటేట్ అవ్వడం వల్ల మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో అక్కడ ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ పొసెస్ ఎనర్జీ. ఈ ఎనర్జీని కలిగి ఉంటుంది ఏది, ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్. దీనికి SI యూనిట్ ఆఫ్ వర్క్ ఈజ్ ఏ జౌల్. డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, ml/t-2. సేమ్ వర్క్ లాగానే. ఓకే, ఎనర్జీలో 2 టైప్స్. ఏంటేంటి అవి, కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ తెలుసుకునే ముందు మనం ఒక టైప్ ఆఫ్ వర్క్స్ నేర్చుకోవాలి. ఓకే, మనము వర్క్ నేర్చుకున్నాం. వర్క్ అంటే ఏంటి అంటే ద వర్క్ ఈజ్ సేడ్ టు బి డన్ వెన్ ఫోర్స్ ఈజ్ డిస్ప్లేసెస్ ఎ బాడీ అని నేర్చుకున్నాం కదా. సో వర్క్లోనే టైప్స్ ఆఫ్ వర్క్ అంటే ఒకటి పాజిటివ్ వర్క్, నెగిటివ్ వర్క్, జీరో వర్క్. అసలు పాజిటివ్ వర్క్ అంటే ఏంటి, ఇవి ఎగ్జామ్లో ఏం అడగాడు, ఇవి ప్రాబ్లమ్స్లో ముందుకెళ్ళడానికి యూజ్ అవుతుంది అనమాట. పాజిటివ్ వర్క్ ఏంటంటే వర్క్ ఈజ్ సేడ్ టు బి పాజిటివ్. అంటే వర్క్ ఏం చెప్తుంది, పాజిటివ్ అని చెప్తుంది. ఇఫ్ ద ఫోర్స్, ఆ యొక్క ఫోర్స్ కానీ ఆర్ ఇట్స్ అ కాంపోనెంట్, దాని యొక్క కాంపోనెంట్ అండ్ డిస్ప్లేసెస్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వెన్ ఏ పర్సన్ డ్రాగ్స్ సమ్ లోడ్, ఒక పర్సన్ ఉన్నాడంట, ఒక లోడ్ని అనేది ఇప్పుడు షాపింగ్ మాల్లో ఆర్ ఏంటంటే ఒక పర్సన్ ఒక బ్యాగ్ని లాగుతూ పోతున్నాడు ఆర్ పుష్ చేస్తూ పోతున్నాడు. లాగుతూ పోతున్నాడు అనుకోండి. వెన్ ఏ పర్సన్ డ్రాగ్ సమ్ లోడ్ ఇన్ హారిజాంటల్లీ డైరెక్షన్. హారిజాంటల్లీ డైరెక్షన్ అంటే భూమికి, నేల మీద లాగుతూ పోతున్నాడు. హారిజాంటల్ డైరెక్షన్ అంటే ఇలాగా. వర్టికల్ డైరెక్షన్ అంటే పైకి. సో హారిజాంటల్ డైరెక్షన్లో ఇలా వెళ్తున్నాడు. సో ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ పాజిటివ్. అలా లాగుతూ పోతే దాన్ని పాజిటివ్ వర్క్ అన్నారు. ఎందుకు, బికాస్ ద అప్లైడ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. అంటే ఇక్కడ చూడండి, బికాజ్ ఎందుకంటే ద అప్లైడ్ ఫోర్స్ ఎట్లా అప్లై చేస్తున్నాడు, బ్యాగ్ని ఇలా పట్టుకొని ఇలా లాక్కొని పోతున్నాడు కదా. సో మనిషి ఎలా పోతున్నాడు, పట్టుకొని హారిజాంటల్ డైరెక్షన్లోనే పోతున్నాడు. డిస్ప్లేస్మెంట్ కూడా బాడీ ఎలా మూవ్ అవుతుంది, ఇలానే మూవ్ అవుతుంది. మనం ఫోర్స్ అప్లై ఏమో ఇలా చేస్తున్నాము. అలా ఒకసారి మీరు ఒక బ్యాగ్ని లాగుతూ పోతున్నట్టు ఊహించుకోండి. మీరు ఫోర్స్ ఎలా అప్లై చేస్తారు, హారిజాంటల్గా ఇలాగే అప్లై చేస్తారు.
ఆ బాడీ కూడా ఎలా మూవ్ అవుతుంది, హారిజాంటల్లోనే మూవ్ అవుతుంది. సో రెండు మనం అప్లై చేసిన ఫోర్సు అండ్ అక్కడ జరుగుతున్న డిస్ప్లేస్మెంట్ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటే దాన్ని పాజిటివ్ వర్క్ అంటారు. ఓకేనా, అది దీని యొక్క పాజిటివ్ వర్క్ యొక్క డెఫినేషన్. ఇంకా నెగిటివ్ వర్క్ అంటే ఏంటి? నెగిటివ్ వర్క్, ద వర్క్ ఈజ్ సేడ్ టు బి నెగిటివ్. ఆ వర్క్ ఏం చెప్తుంది? నెగిటివ్ అని చెప్తుంది. ఇఫ్ ద ఫోర్స్, ఆ యొక్క ఫోర్స్ మనం అప్లై చేస్తాం చూడు, ఆ ఫోర్స్ ఆర్ ఇట్స్ ఎ కాంపోనెంట్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఏం చెప్పాను ఇక్కడ? పాజిటివ్ వర్క్ అంటే మనం అప్లై చేసిన ఫోర్సు అలాగే అక్కడ జరుగుతున్న డిస్ప్లేస్మెంట్ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటే దాన్ని పాజిటివ్ వర్క్ అంటారు. దీనికి ఇది ఆపోజిట్. మనం అప్లై చేస్తే, మనం ఒకలా హారిజాంటల్లో అప్లై చేస్తే డిస్ప్లేస్మెంట్ ఎలా జరుగుతుందంటే దానికి ఆపోజిట్ జరుగుతుంది. వర్టికల్గా జరుగుతుంది, వర్టికల్ అప్వర్డ్ జరుగుతుంది లేదా డౌన్వర్డ్స్గానే జరుగుతుంది. దాన్నే నెగిటివ్ వర్క్ అంటాము. దాన్ని ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. వెన్ ఏ బాడీ స్లైడ్స్ ఓవర్ ఏ రఫ్ సర్ఫేస్, అంటే ఒక బాడీ రఫ్ సర్ఫేస్ మీద స్లైడ్ అవుతుంది, అంటే జారుతుంది. ద వర్క్ డన్ బై ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ నెగిటివ్. ఏమన్నారు? ద వర్క్ డన్ బై ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఎ నెగిటివ్ బికాస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్స్ ఇస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక బాల్ అనేది ఒక సర్ఫేస్ మీద ఇలా ఉంది. బాల్ అనేది ఇలా స్లైడ్ అవుతుంది. ఒక జారబండ మీద ఒక పిల్లాడు కూర్చుంటే కిందకి ఇలా జారుతున్నాడా? ఊహించుకోండి, ఇలా జారుతూ ఉంటాడు. సో అక్కడ మనకి ఆ పిల్లాడికి అలాగే ఆ జారబండకి వాళ్ళిద్దరి మధ్యలో ఏం ఫోర్స్ ఉంటుంది? ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ మనకి ఎలా అప్లై అవుతుందంటే మనకి ఆపోజిట్గా ఫ్రిక్షన్ ఎప్పుడూ ఆపోజిటే ఉంటుంది మనకు. దాన్నే నెగిటివ్ వర్క్గా ఎగ్జాంపుల్ తీసుకున్నారు మనకు. ఇది మీకు ఫ్రిక్షన్ లెసన్ అర్థమైంటే ఈ నెగిటివ్ వర్క్ అనేది అర్థమైపోతుంది. ఓకే, ఇంకా జీరో వర్క్ అంటే ఏంటి అంటే, జీరో వర్క్ అంటే ఏంటంటే వర్క్ ఇది రెండు కేసుల్లో ఇంప్రూవ్ అవుతుంది. ఇది జీరో వర్క్. కేస్ 1లో వచ్చేసి వర్క్. ఓకే, వర్క్ ఈజ్ సేడ్ టు బి జీరో. వర్క్ ఏం చెప్తుంది? జీరో అని చెప్తుంది. ఇఫ్ ద ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ద డిస్ప్లేస్మెంట్. ఓకేనా, మనం అప్లై చేసిన ఫోర్సు ఓకే, డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది కదా, ఆ డిస్ప్లేస్మెంట్ రెండిటి మధ్యలో 90 degrees యాంగిల్ ఉంటే దాన్ని జీరో వర్క్గా డిసైడ్ చేస్తాం. ఎలా? ఎందుకంటే పర్పెండిక్యులర్ అంటే 90 degrees కదా. ఎలా అంటే వెన్ ఏ మ్యాన్, ఎగ్జాంపుల్ చూడండి, వెన్ ఏ మ్యాన్ విత్ సమ్ లోడ్ ఆన్ హిస్ హెడ్, అంటే ఒక మనిషి ఒక కూలి అతను ఒక బ్యాగ్ని తన నెత్తి మీద పెట్టుకొని వాక్ చేస్తున్నాడు, వాకింగ్ ఆన్ హారిజాంటల్ రోడ్ మీద నడుస్తూ వెళ్తున్నాడు. ద వర్క్ డన్ బై హిమ్ డ్యూ టు ద లోడ్ ఈజ్ జీరో. ద వర్క్ డన్ అంట బై హిమ్ డ్యూ టు ద లోడ్ ఈజ్ జీరో. అక్కడ లోడ్ ఎంత? వర్క్ జరిగిందా అంటే జరగదు. ఎందుకు జరగలేదంటే బికాస్ ద లోడ్ యాక్ట్స్ ఇన్ వర్టికల్ డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ హారిజాంటల్. చూడండి, అక్కడ ఫోర్స్ అప్లై అవుతుంది. ఎలా అప్లై అవుతుందంటే హారిజాంటల్గా కాదు, అక్కడ లోడ్ ఉంది కదా, ఆ లోడ్ ఎలా, బరువు అనేది పైకి పడుతుందా కింద పడుతుందా? ఎప్పుడు బరువు అనేది కిందకే పడుతుంది. కాబట్టి ఇప్పుడు అతని బరువు, ఆ బ్యాగ్ యొక్క బరువు అతని మీద పడుతుంది. అతని బరువు అండ్ ప్లస్ ఆ బ్యాగ్ యొక్క బరువు ఎవరి మీద పడుతుందంటే నేల మీద పడుతుంది. అంటే వర్టికల్ డౌన్వర్డ్స్ డైరెక్షన్లో రెండు వెళ్తున్నాయి. రెండు ఫోర్సెస్ వర్టికల్ డౌన్వర్డ్ డైరెక్షన్లో అప్లై అవుతుంది. ఫోర్స్ అనేది వర్టికల్ డౌన్వర్డ్ డైరెక్షన్లో అప్లై అవుతుంది కాబట్టి. అలాగే కానీ డిస్ప్లేస్మెంట్ ఎలా జరుగుతుంది? హారిజాంటల్గా వెళ్తున్నాడు మనిషి. అంటే ఇప్పుడు ఫోర్స్ ఏమో ఇలా అప్లై అవుతుంది, మనిషి ఏమో ఇలా వెళ్తున్నాడు. అంటే ఇలా ఎల్ షేప్ వచ్చింది కదా, ఫోర్స్ ఏమో ఇలా వెళ్తుంది, భూమిలోకి వెళ్తుంది ఫోర్స్ అనేది. డిస్ప్లేస్మెంట్ ఏమో ఇలా జరుగుతుంది. రెండింటికి మధ్యలో 90 degrees యాంగిల్ ఉంటుంది. అలా 90 degrees యాంగిల్ ఉన్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే జీరో వర్క్ అనిగా ఇండికేట్ చేస్తాము. ఇది కేస్ 1. కేస్ 2లో వచ్చేసి వర్క్ డన్ ఈజ్ సేడ్ టు బి జీరో. వర్క్ ఏం చెప్తుందంటే జీరో ఇఫ్ దేర్ ఈస్ నో డిస్ప్లేస్మెంట్ డ్యూ టు ద అప్లైడ్ ఫోర్స్. మనము ఫోర్స్ అప్లై చేసిన డిస్ప్లేస్మెంట్ ఏం జరగకపోతే దాన్ని జీరో వర్క్ అంటారు.
ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వెన్ ఏ మ్యాన్ పుషెస్ ఏ కాంక్రీట్ వాల్ వర్క్ డన్ బై హిమ్ 0 బికాస్ దెర్ విల్ బి నో డిస్ప్లేస్మెంట్ టు ద వాల్. ఒక మనిషి ఉన్నాడంట, ఒక మనిషి ఒక పెద్ద గోడని పుష్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆడ ఒక మనిషి ఒక గోడని తోయగలడా? తోయలేడు. అంటే ఫోర్స్ అప్లై అవుతుంది కానీ డిస్ప్లేస్మెంట్ జరగలేదు. అలా దాంట్లోనే అలా జరిగినప్పుడు ఏమంటారంటే 0 వర్క్ అంటాము. ఇది టైప్స్ ఆఫ్ వర్క్. ఇది వచ్చేసి టైప్స్ ఆఫ్ వర్క్. నెక్స్ట్ ఈ వీడియో చాలా లెంతీగా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఎనర్జీలో టైప్స్ నేర్చుకున్నాం కదా. ఎనర్జీ పవర్ నేర్చుకున్నాం, వర్క్ నేర్చుకున్నాం, వర్క్లో టైప్స్ నేర్చుకున్నాము, ఎనర్జీ నేర్చుకున్నాం, పవర్ నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ నెక్స్ట్ వీడియోలో నేర్చుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.